విజ్ఞానం అనేది జ్ఞానం తర్వాతనే వస్తుంది. ఇవాళ ఇవాళ పర్టికులర్గా మనం దేని గురించి మాట్లాడుతుంటే యోగా. యోగా అంటే ఏమిటి అసలు? యోగా అంటే కలయిక. చిన్న స్థాయిలో చూసుకున్నట్టయితే శరీరము మనసు కలయిక, ఈ రెండింటిని కలిపేటిది యోగం. దీని తర్వాత హయ్యర్ స్టేజ్ ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. అసలు ఆత్మ పరమాత్మల కలయిక ఎందుకు జరగాలి? ఆత్మ అక్కడి నుండే వచ్చింది కాబట్టి. రాజగుహ్యం అన్నారు దాన్ని. రాజగుహ్యం అంటే రాజు అంటే గొప్పవాడు, గుహ్యం అంటే రహస్యం. రహస్యాల్లో గొప్పది యోగ విద్య. అయితే పరమాత్మ ఆత్మ ఆత్మ అక్కడి నుంచే వచ్చిందని ఎలా అనుకుంటున్నామంటే, మనుషులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అహం బ్రహ్మస్మి, నేనే గొప్ప, నేనే, ఈ శరీరం నాది, ఇదంతా నాదే, ఇంకా కొంచెం అయితే బాగుండు అనుకుంటున్నారు. కానీ అసలు రహస్యం ఏంటంటే, పంచభూతాలైనటువంటి ప్రకృతి నుండి ఈ శరీరం వచ్చింది. వీటి ద్వారా ప్రకృతి ఏర్పడింది, ప్రకృతి నుండి మనం వచ్చినాం. కేవలం శరీరం వచ్చింది, ప్రాణం రాలేదు. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ యొక్క అంశ ప్రాణం. ఈ రెండు కలిస్తేనే మనిషి అయ్యాడు. అంటే రెండు ఎవరిచ్చారు? ప్రకృతి భగవంతుడు ఇచ్చింది, అక్కడి నుంచి శరీరం వచ్చింది. ప్రాణము పరమాత్మ ఇచ్చాడు, అక్కడి నుంచి వచ్చింది. మనదంటూ ఏమీ లేదు. ఈ రహస్యం అందరికీ తెలియదు. సుఖపడే మార్గము, మోక్ష మార్గము, దానికి యోగా అని కూడా చెప్పాడు భగవద్గీతలో. యోగ మార్గం ఒకటి ఉంది, దాన్ని అభ్యసించండి. ఆ శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము రెండూ పొంది మోక్షాన్ని పొందండి అని తను మనకు శారీరక మానసిక సమతౌల్యం సమ్యకం రమ్యకం ఇది ఆరోగ్యముచ్యతి. తత్ సమతౌల్యం యోగ మార్గేన సులభతరం సులాభతరం సుసాధ్యం ఇది యోగముచ్యతి. సమతౌల్యం అంటే ఏంటిది? ఉదాహరణలతో పాటు తీసుకుందాం. ఖగోళ శాస్త్రం అందరికీ తెలుసు, మనం కనపడదు కానీ మనసులో ఖగోళ శాస్త్రం అంటే సూర్యుడు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు, శకలాలు, ఇవన్నీను. అది దాటిందంటే ప్రళయం వస్తుంది, ఒకదానికొకటి తగులుకుంటాయి, ప్రళయం వచ్చేస్తుంది. అక్కడ సమతౌల్యం పోవడం ద్వారా ప్రళయం వస్తుంది. సంసారంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, తను. వీళ్ళందరూ సరిగ్గా ఉన్నప్పుడే ఆ సంసారం బాగుంటుంది. మీరు బాగా గమనించండి, వీళ్ళందరూ ఏ ఒక్కరు బ్యాలెన్స్ తప్పినా, సరిగ్గా ఉండకపోయినా ఆ సంసారంలో శాంతి, సుఖం, అభివృద్ధి ఉండదు. శరీరంలో ఏముంటాయి? అన్ని గ్రంథులు ఉంటాయి. గ్రంథులు రసాలని స్రవిస్తాయి, అవన్నీ ఒక్కొక్క పని చేస్తాయి. ఏ రసము ఎంత, ఏ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయాలో దాన్ని నిర్ణయించబడింది. మానసికంగా కూడా శారీరకంగా కూడా వాటిని పని చేయకుండా మనం చెడగొట్టాం. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగా, అది ఆ శ్లోకంలో చెప్పాడు. ఆరోగ్యమేమో సమతౌల్యం ఉండాలని చెప్తుంది, యోగానేమో ఆ సమతౌల్యాన్ని ఎలా సాధించాలో చెప్తుంది. ఇది బేసిక్గా యోగా గురించి మనకు రాజ విద్య, రాజగుహ్యం అని చెప్పాడు భగవద్గీతలో భగవంతుడు. దాన్ని మనకు చెప్పేది యోగా. అయితే ఏ ఏ ఆసనాలు ఎప్పుడెప్పుడు వేయాలనేది మనకు దేనికి ఏది చెడిపోతే, ఏ గ్రంథి పని చేయకుండా ఉంటే పని చేయడానికి ఏ ఆసనం వేయాలనేది యోగలో పొందపరచబడింది. కాకపోతే ఇట్లాంటి షీట్స్ అవి ఉన్నప్పుడే మనం ఒక సంపూర్ణమైన యోగా చేయగలుగుతాం. ఊరికే గ్రాస్లో పొట్ట మీద ఉండవలసి వస్తుంది, వీపు మీద ఉండవలసి వస్తుంది, అవన్నీ చేయలేము. ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలు కొన్ని గురుగారు చెప్తారు, చేసి చూడండి. తర్వాత ఇంకా కొన్ని ఆయన చెప్తాడు. ఆఖరణ కొన్ని ప్రాణాయామాలు, ఆఖరణ కావాల్సింది ధ్యానం. యోగ ఆసనాలేమో మన శరీరాన్ని సుస్థిరంగా కూర్చోబెట్టడానికి పనికొస్తాయి. ప్రాణాయామమేనో మన మనసును ఎగిరిపోకుండా మన దగ్గరే ఉండేట్టుగా చేస్తుంది. ఆ మెట్టెక్కిన తర్వాత ధ్యానం వస్తుంది. అసలు అల్టిమేట్ ఏంటంటే ధ్యానం కొరకు మొదలుపెట్టి ఈ ఆసనాలతో ప్రాణాయామం ద్వారా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అది మోక్ష మార్గం. మన గురువు గారు చెప్తారు, కొన్ని ఆసనాలు చేయండి. ఓం భూర్భువస్వః
तस्य विदुररेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. అనగా ప్రాణాలను పవిత్రతను ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడా, మీరు సర్వజ్ఞులు, సకల జగత్తు సృష్టికర్తలు. మేము మీ యొక్క శ్రేష్టమైన మరియు పాపాలను పోగొట్టి జ్ఞానవంతమైన శ్రీకృష్ణును ప్రార్థిస్తూ ఉంటాము. మీరు ఎల్లప్పుడూ మా ఆలోచనలో ప్రకాశిస్తూ ఉండి మమ్మలను సత్కర్మల వైపు ప్రేరేపించుడు గాక అని ప్రార్థిస్తున్నాం భగవంతుడా. First exercise, Tadasana. Keep your hands like this. Slowly take them up. Breathe in and stretch your body up and down. Now slowly stand on the only legs and balance your body. Come down. Again, one more. Come down. One. Left. Center. Front side slowly down. You will not have body pain if you do this exercise daily, at least for 1 or 2 minutes. Slowly bend only left side. Touch your left hand to the ground. Back. Bend right side. Slowly back. Down. By 90 degrees. Hands straight. Now bend only right side. This is called Virabhadrasana. Balance your weight. Slowly come back. Turn right leg to normal. Now turn left leg 90 degrees. Bend left side. Come back slowly. Slowly down. Yes. Those are having joint pains, left side on left leg thick. Take your both hands from right. Focus on one point so that you can control your balance. Slowly down from right sideways. Same with left leg. Slowly down.
Vertigo problem పోతుంది. Left hand up. Now keep entire weight on left leg and lift your right leg from back side. Best asana to reduce your body weight. Slowly down. Now right leg front side. Take your right hand up. Now lift your body again. Slowly down. మగవాళ్ళకైతే హెర్నియా ప్రాబ్లం పోతుంది, ఆడవాళ్ళకు మాసిక ధర్మం సరిగ్గా అవుతుంది. లెక్క ప్రకారం జరుగుతుంది. हो गया 5 मिनट हो गया 5 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 यही लेफ्ट साइड 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 19-20 ఇలా ఉండాలి. తీసుకున్న తర్వాత కాసేపు కుడి ముక్కు ద్వారా నాసికను తీసేసి మళ్ళీ బయటికి పంపాలి. అంతే సమయం కేటాయిస్తూ, అంతే ప్రయాసపూర్వకంగా, అంతే నిశ్శబ్దంగా మళ్ళీ బయటికి తర్వాత మళ్ళీ అవే నియమాలు పాటిస్తూ కుడి నాసిక ద్వారా తీసుకోవాలి, మళ్ళీ ఎడమ నాసిక ద్వారా వదలాలి. ఇది ఒక ఆవృత్తి చేస్తూ ఉండండి. ఒక 4-5 ఆవృత్తులు చేయండి. కళ్ళు మూసుకొని ఎడమ నాసిక ద్వారా తీసుకోవాలి, ద్వారా అవే నియమాలు పాటిస్తూ మళ్ళీ బయటికి వదలాలి. కుడి నాసిక ద్వారా మళ్ళీ అవే నియమాలు పాటిస్తూ తీసుకోవాలి, ఎడమ నాసిక ద్వారా వదలాలి. ఇది ఒక ఆవృత్తి చేయండి. దీనివల్ల లాభాలు ఏంటంటే రక్త శుద్ధి జరుగుతుంది శరీరం లోపల, న్యాచురల్ డయాలసిస్. ఎడా పింగళ సుషుమ్నా నాడులు ప్రభావితం అవుతాయి. వాటి సంగమ స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రం ప్రభావితం అవుతుంది. చక్రం సరిగ్గా పనిచేయడం ద్వారా శరీరము చురుగ్గా ఉంటుంది. నాడి శుద్ధీకరణ జరుగుతుంది. ఎంత ఎక్కువ చేస్తే అంత లాభం దీన్ని. ఒకేసారి చేయాలని ఏమి లేదు. దినంలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కొంతసేపు చేసినా మొత్తం మీద అధిక లాభాలు పొందుతారు. ఎడమ నాసిక ద్వారా మొదలుపెట్టాం. ఎడమ నాసిక ద్వారానే శ్వాసను పూర్తిగా బయటికి వదిలిన తరువాత శాంత్. ఓకే, రైట్. భ్రామరి ప్రాణాయామం. భ్రామరి అంటే తలకు సంబంధించినటువంటి అవయవాలు, మెదడు శుభ్రపరచడానికి భ్రామరి ప్రాణాయామం. వృద్ధులకైతే
వృద్ధాప్యంలో వచ్చేటువంటి అల్జీమీర్స్ వ్యాధి రాదు. పిల్లలకైతే జ్ఞాపక శక్తి పెరిగి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మైగ్రేన్ లాంటి భయంకరమైన తలనొప్పులు కూడా రావు. దీనికి ఉదాహరణ నేనే. నాకు బాగా మైగ్రేన్ వచ్చేది. ఈ యోగాకి వచ్చిన తర్వాత ఇది చేయడం ద్వారా ఇప్పుడు అసలు లేనే లేదు, దాని మాటే తెలియదు. మైగ్రేన్ చాలా భయంకరంగా, కొంతమంది భరించలేక ఊరేసుకుని చచ్చిపోతారు. అంతటి భయంకరమైన తలనొప్పి అది. దాన్ని నివారించుకోవడానికి భ్రామరి చేయాలి. భ్రామరి చేసి ధ్యానం చేస్తే చక్కగా కుదురుతుంది. అందుకని భ్రామరి విధానం చెప్తాను. మొదట ఏమి చూస్తూ నేర్చుకోండి. మీరు చేస్తే మళ్ళీ నేర్చుకోలేరు. బొడన వేళ్ళు చెవుల్లో గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడే పెట్టుకుంటే ఎట్లుంటావు? గట్టిగా పెట్టుకోవాలి. ఓకే. 2 చూపుడు వేలు మధ్య వేలు కళ్ళ మీద, ఉంగరపు వేలు పై పెదవి మీద, చిటికెన వేలు కింది పెదవి మీద. ఒక్కసారి పొజిషన్ చూడండి. ఇప్పుడే పెట్టద్దు. ఇట్లా పెట్టుకున్న తర్వాత నాలికను పై అంగుళికాన్ని కానించాలి, పై దవడ కానించాలి, లేపి పైకి. మన పళ్ళు విడదీయాలి, దవడలు విడదీయాలి, పెదవులు మూసి భ్రమరనాదాన్ని, గండు తుమ్మెద శబ్దాన్ని నాసిక ద్వారా వదలాలి, తీసుకుంటూ వదలాలి. 4 మార్లు చేయాలి. అట్లా ఆఖరు మారు బొటన వేళ్ళు బయట పెట్టి మిగతా ఇలాగే ఉంచి చేయాలి. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. తర్వాత మొదలు పెట్టండి. బొటన వేలు చెవుల్లో, చూపుడు వేలు మధ్య వేలు కళ్ళ మీద, ఉంగరపు వేలు పై పెదవి మీద, చిటికెన వేలు కింది పెదవి మీద, మోచేతులు ఇలాగా నాలుకను పైకి పెట్టేసి భ్రమరనాదం చేయండి. జ్ఞానముద్రలో ఉంచి నాభి కింద ఎడమ చేతిని ఉంచండి, దానిపైన కుడి చేతిని ఉంచండి. ధ్యానముద్ర అవుతుంది. మెడాను నిటారుగా, కళ్ళు కోమలంగా మూసుకోండి. ఓం మంత్ర ఉచ్చారణ చేయాలి మధ్యమంగా. 2 సార్లు వినండి, తర్వాత అనండి. ఓం 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 ఓం. ఓం మంత్రం మనసులోనే, మన్. ఓం మంత్రం ఒక ఆరోగ్య మంత్రం. మన శరీరాన్ని వైబ్రేట్ చేసి, కణాన్ని వైబ్రేట్ చేసి ఆరోగ్యాన్ని సంప్రాప్తింపజేస్తుంది. అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుభ్రపరిచేటువంటి శక్తి ఓం మంత్రానికి ఉందని పరిశోధనలు తేల్చాయి. అందుకే ఇది ఒక ఆరోగ్య మంత్రము. కుల మత స్థల భేదాలను వదిలి ఉచ్చరించి ఆరోగ్యాన్ని పొందాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుభ్రపరచాలి. అలాగే వస్తూ పోతున్నటువంటి శ్వాసల మీద పెట్టండి దృష్టిని. ముక్కు పుటాల దగ్గర పెట్టండి. చల్లటి శ్వాస లోపలికి వెళ్తుంది, ఆక్సిజన్ తీసుకొని. వెచ్చటి శ్వాస బయటికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది బయటికి. బాహ్య ఉష్ణోగ్రతకు, శారీరక లోపలి ఉష్ణోగ్రతకు సమతౌల్యం, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమతౌల్యాన్ని సంభవింపజేస్తుంది. తద్వారా రోగ నివారణ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వస్తూ పోతున్నటువంటి ఆలోచనల మీద పెట్టండి మనసును. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆపకండి, పోనివ్వండి, రానివ్వండి, ఆపే ప్రయత్నం చేయకండి. జస్ట్ సీ, వాటిని చూస్తూ ఉండండి అంతే, మానసిక దృష్టితో. 40,000 ఆలోచనలు వస్తాయట సగటున మనిషికి ప్రతిరోజు. అంతటి ప్రవాహాన్ని మనం అడ్డుకోవాలంటే వాటిని పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే వచ్చే ఆలోచనలు రావు, ఉన్నవి వెళ్ళిపోతాయి. శూన్య స్థితి ఏర్పడుతుంది. శూన్య స్థితియే ధ్యాన స్థితి. ఆలోచన రహిత స్థితియే ధ్యాన స్థితి.
ఋషులు మునులు 24x7x365 రోజులు ధ్యానములో ఉండి తమ తమ పనులు చక్కగా చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకు బాల్యావస్థ నుండే అభ్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయగలరు. కళ్ళు తెరిచి పనులు చేసుకుంటూ ధ్యానంలో ఉంటారు వాళ్ళు. మనకు అది సాధ్యం కాదు, సంసారం కాబట్టి అంచెలంచెలుగా అభ్యాసాన్ని పెంచుకొని మనం కూడా ఆ స్థితిని పొందవచ్చు. అంతవరకు ఎప్పుడైతే మీకు ధ్యానం లోపల చీకా కనిపిస్తుందో ధ్యానాన్ని విడిచిపెట్టండి. మంచి ఆలోచనలు తెచ్చిపెట్టుకోండి. మంచి ఆలోచనలు మీ మనస్సుకు శాంతినిస్తాయి. శాంతివంతమైన మీ మనస్సు ముఖంలో కాంతిని నింపుతుంది. కాంతివంతమైన ముఖాన్ని చూసినటువంటి చుట్టాలు పక్కాలు మిమ్మల్ని అడుగుతారు, ఎందువల్ల మీరు సంతోషంగా ఉన్నారు? అప్పుడు చెప్పండి, నేను యోగా చేస్తున్నాను అందువల్ల సంతోషంగా ఉన్నంటే వాళ్ళు కూడా యోగాకు ప్రోత్సహించబడతారు. యోగా చేసిన వాళ్ళంతా దేవతలు అవుతారు. దేవతలు ఉన్న ప్రదేశమే స్వర్గము. పైన ఎక్కడో లేదు, కింద నరకము లేదు, రెండు ఇక్కడే ఉన్నాయి. మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి రోజు యోగా ధ్యానము చేసి మీ ఆరోగ్యాన్ని మీ యొక్క మనశ్శాంతిని పెంపొందించుకోండి అని చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విలోమ విలోమం ప్రాణాయామం, వేరే పేరు సులభతరం ప్రాణాయామం. ఈజీగా చేయగలుగుతాను. లాభాలు ఎక్కువ. ధ్యానం